డిసెంబర్ 13, 2024 దైవిక నడకలోని రహస్యములు. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆదికాండము 9:15. రెండవ నిబంధనను దేవుడు నోవాహుతో చేసెను. నోవాహు దినములలో పాపము విస్తరించి ఉండెను. ఆ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది. అయినను దేవుడు తను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయకున్నాడు. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు. అయినను ఆయనను మనము దుఃఖపరచుచున్నాము, తృణీకరించుచున్నాము, ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము. అయినను దేవుడు సహనం కలిగి మనము మారుమనస్సు పొందవలెనని వేచియున్నాడు. మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును. మన పాపముల కొరకై జలప్రళయము వచ్చి మనలను నశింపజేయవలెను. అయినను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు. మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందదగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 వ్రాయబడి ఉన్నది. దేవుడు మనల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి మనము ఇంకా జీవించి ఉన్నాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.